హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. రక్తహీనత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు కారణాలు, దానికి ఏమేమి టెస్టులు చేయాలి అనేది చూద్దాం. రక్తం అనేది మూలిక లోపల ఉత్పత్తి అవుతుంది. సో మూలిక లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే, ఉత్పత్తి దగ్గరే ప్రాబ్లం ఉంటే రక్తహీనత జరగవచ్చు. రక్తం సర్క్యులేషన్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ బ్రేక్ అయిపోవచ్చు. అది ఒక ప్రాబ్లం ఉంటే రక్తహీనత రావచ్చు. అది కాకుండా రక్తహీనత లాస్ మూలన, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోవడం, లేదంటే లేడీస్లో మంత్లీ బ్లడ్ ఎక్కువ పోవడం, లేదు మోషన్లో బ్లడ్ పోవడం, ఇట్లాంటి రకరకాల ప్లేసెస్ నుంచి పోవడం మూలాన కూడా రక్తహీనత రావచ్చు. ఇది కాకుండా కొందరికి పుట్టుకతోనే రక్తం తక్కువ ఉంటుంది. అవి రకరకాల కారణాలు ఉంటాయి వాటికి. సో దాని మూలాన కూడా రక్తహీనత ఉండొచ్చు. ఇది కాకుండా బాడీలో వేరే ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా ఉండడం, థైరాయిడ్, కిడ్నీ, పేగులో ప్రాబ్లము, అట్లా ఏమన్నా ఉన్నా కూడా రక్తహీనత రావచ్చు. అది కాకుండా ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు రక్తం తగ్గి మళ్ళీ కొంచెం డెవలప్ అవ్వచ్చు. ఇది కాకుండా రోజువారీ మెడిసిన్స్ తీసుకుంటారు కదా, బీపీలకి, షుగర్లకి, వాటిల్లో కూడా కొన్ని టాబ్లెట్ల మూలాన రక్తహీనత రావచ్చు. సో ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి రక్తహీనత రావడానికి. రక్తము తక్కువ ఉంది అనేది చెప్పడం ఎంత సింపుల్లో, దాని కారణం ఏంటిది అని కనుక్కోవడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే రక్తహీనత ఉంది అని చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ కారణం ఏంటి అని కనుక్కొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడడమే ఇంపార్టెంట్. సో దీనికి టెస్టులు చేస్తాం ఏంటి కారణం అని ఎతకడానికి. ఫస్ట్ హిమోగ్లోబిన్ అనేది చేస్తారు కదా. అందరూ రక్తహీనత ఉంది, హిమోగ్లోబిన్ చేసుకొచ్చేసాం అంటారు. హిమోగ్లోబిన్ ఒక్కటే కాదండి, రక్తంలో రెడ్, వైట్, ప్లేట్లెట్స్ అని రకరకాలు ఉంటాయి. అందుకనే కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేస్తాము. దాంతోపాటు కొన్ని టెస్టులు మైక్రోస్కోప్లో చూడడం అట్లాంటివి రాస్తాము. అవి కాకుండా రక్తం లోపల, అంటే హిమోగ్లోబిన్ లోపల B12, ఫోలేట్, ఐరన్, ప్రోటీన్, ఇవి ఇంపార్టెంట్ దాని ప్రొడక్షన్కి. అందుకని వాటిని కూడా టెస్ట్ చేస్తాం. ఇది కాకుండా కొన్ని ప్రశ్నలు అడిగి దానికి కారణం ఎత్తుక్కుంటూ కొన్ని టెస్టులు చేస్తాం. రక్తహీనత ఉంటే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి. Thank you.